ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం తతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. ఇక్కడ 12. జగద్గురు శంకరాచార్యుల వారు ఓ సారీ, 113. ఆ, జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా ఇది ఒక ప్రకరణ గ్రంథం. ఈ ప్రకరణ గ్రంథం ఏం చెప్తుందంటే వేదాంతాన్ని ఎలా అధ్యయనం చేయాలి, ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ వచ్చేటువంటిది ప్రకరణ గ్రంథం. వివేక చూడామణి కావచ్చు, అదేవిధంగా విద్యారణ్యులు రాసినటువంటి వేదాంత పంచదశి కావచ్చు, వీటన్నిటిని ప్రకరణ గ్రంథాలని అంటారు. ఇందులో మనకు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దాన్ని చక్కగా నిరూపణ చేస్తూ వస్తూ ఉన్నారు ఆచార్యులు వారు. అందులో భాగంగా మనకు గుణత్రయాన్ని గురించి చెబుతూ ఉన్నారు. గుణత్రయాన్ని గురించి చెబుతూ రజోగుణం లక్షణాలను చెప్పారు. రజోగుణం వల్లనే మనకు విషయాల యందు ప్రవృత్తి కలుగుతా ఉంది అని చెప్పి, రజోగుణం వల్ల బంధం ఎట్లా ఏర్పడుతుంది అనేటువంటి విషయాల్ని చెబుతూ ఉన్నారు. ఇది వరకు మనం తెలుసుకున్నాం. ఆ రజోగుణ ధర్మాలైనటువంటి కామ క్రోధాదులు, అసూయ, అహంకారాలు అవన్నీ ముందు శ్లోకంలో చెప్పడం జరిగింది. తరువాత ఏషా వృత్తిర్ ఏషా వృత్తిర్నామ ఏషా వృత్తిర్నామ తమో గుణస్య తమో గుణస్య శక్తిర్యయా శక్తిర్యయా మయా శక్తిర్యయా అది మయా శక్తిర్యయా వస్త్వభాస వస్త్వభాస వస్త్వభాసతేన్యథా వస్త్వభాసతేన్యథా సైషా నిదానం సైషా నిదానం పురుషస్య సంస్ృతేః పురుషస్య సంస్కృతేః విక్షేపశక్తేః విక్షేపశక్తేః ప్రవణస్య హేతుః. ప్రవణస్య హేతుః. తమో గుణం గురించి చెప్తూ ఉన్నాడు. తమో గుణస్య ఏషా శక్తి. ఏం శక్తి ఉంది అనుకున్నాం? తమో గుణానికి ఆవరణ శక్తి ఉంది అని చెప్పి అనుకున్నాం ఇది వరకు. ఎక్కడ చెప్పాం? విక్షేప శక్తి రజోగుణానికి అని చెప్పి అనుకున్నాం కదా. విక్షేప శక్తి రజోగుణానికి, ఆవరణ శక్తి తమో గుణానికి ఉంది. ఈ తమో గుణస్య ఏష
శక్తి ఆవరణ ఆవృతిర్నామ ఆవృతిర్నామ ఏషా తమోగుణస్య శక్తి. తమోగుణస్య ఏషా శక్తి, తమోగుణం యొక్క ఈ శక్తికి ఆవృతి అని పేరు. ఆవృతి అంటే ఆవరణం అని పేరు. అంటే రజోగుణానికి విక్షేప శక్తి ఉంది, తమో గుణానికి ఆవరణ శక్తి ఉన్నది. యయా ఈ శక్తి చేత వస్తు అన్యదా అవభాసతే. యయా వస్తు అవభాసతే అన్యదా. యయా ఈ శక్తి ద్వారా, అంటే ఏ శక్తి ద్వారా అయితే వస్తువు అన్యదా అవభాసతే వేరే రకంగా కనిపిస్తుందో, అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరే రకంగా కనిపిస్తుంది. వస్తువు అంటే ఏమిటి? ఇక్కడ బ్రహ్మ పదార్థం అని అర్థం. అంటే బ్రహ్మ పదార్థం అంటే పరబ్రహ్మం అని అర్థం. అదే వస్తువు. మిగతా ఏం వస్తువులు కావు. మిగతావన్నీ ఉన్న లేనట్టు లెక్క. కాబట్టి ఉన్నది ఒక వస్తువే కాబట్టి, సద్వస్తువు కాబట్టి, ఆ వస్తువు ఈ ఆవృత్తి శక్తి ద్వారా, అంటే ఆవరణ శక్తి ద్వారా, తమో గుణం వల్ల ఏర్పడినటువంటి ఆవరణ శక్తి ద్వారా అన్యదా అవభాసతే వేరే విధంగా ప్రకాశిస్తూ ఉంది. సైషా ఈ ఆవరణ శక్తి, ఈ ఆవరణ శక్తి ఏం చేస్తుంది? విక్షేప శక్తే ప్రవణస్య పురుషస్య సంస్కృతే నిదానం హేతు. సైషా ఇది, ఏది? ఈ ఆవరణ శక్తి పురుషస్య పురుషుని యొక్క విక్షేప శక్తే ప్రవణస్య, విక్షేప శక్తికి లోబడినటువంటి వాడు, అంటే విక్షేప శక్తితో కూడుకున్నటువంటి వాడు ఆ పురుషుని యొక్క, పురుషస్య సంస్కృతే హేతు. సంస్కృతే, సంస్కృతి అంటే సంసారం, దానికి నిదానం హేతు ప్రధానమైనటువంటి కారణంగా మారుతూ ఉంది. విక్షేప శక్తిలో కూడుకున్నటువంటి, విక్షేప శక్తితో ఉన్నటువంటి, అంటే రజోగుణంతో ఉన్నటువంటి పురుషునికి సంసారం ఏర్పడడానికి ఆవరణ శక్తి కారణమవుతుంది అని దాని అర్థం. అంటే ఏం చెప్తున్నాడు? ఆవరణము అనే దాని గురించి చెప్తున్నాడు. ఆవరణం అంటే ఏమిటి? ఆవృత్తి లేదా ఆవరణము అంటే కప్పి ఉంచడం అని అర్థం. ఆవరణం అంటే ఈ ఆవరణ శక్తి అనేది ఆత్మను మరుగుపరుస్తూ ఉన్నది. మొట్టమొదటి పాయింట్. ఆత్మను మరుగుపరుస్తున్నది అంటే అర్థం ఏంటి? ఏదైతే సద్వస్తువు ఉందో ఆ వస్తువును కనిపించనీయకుండా చేస్తాను. ఇది తమో గుణం యొక్క కార్యం, తమో గుణం యొక్క ప్రభావం. ఇది ఏం చేస్తుంది? అన్యథావభాసతే అన్నాడు. అన్యథావభాసతే అన్నాడు. ఈ అన్యథావభాసతే అంటే అర్థం ఏమిటంటే సత్యమైనటువంటి పరబ్రహ్మాన్ని లేనట్లు మిథ్య అయినటువంటి జగత్తును సత్యముగా ఉన్నట్టు చేస్తుంది అని అర్థం. ఆవరణం వల్ల వచ్చేటువంటి సమస్య అది. అన్యథావభాసతే. ఆవరణం అంటే ఇక్కడ పూర్తిగా లేకుండా పోదు, అంటే కనిపించనీయకుండా చేయదు, వేరే రకంగా ఉండేటట్లు చేస్తుంది. గోడ ఉంది, గోడ అనేది ఆవరణం అనుకుందాం. ఆ గోడ మీద ఒక బొమ్మ వేశారు. దూరంగా నుంచి చూస్తే ఒక చెట్టు బొమ్మ వేసినారు అనుకుందాం.
ఆ గోడ వెనకాల ఉండేటువంటిది సత్యం, ఆ గోడ మిథ్య, గోడ లేదు, అది అడ్డంగా ఉంది. ఈ గోడ అడ్డంగా ఉన్నటువంటి కారణం చేత గోడ వెనకున్నటువంటి వస్తువులు కనిపించకపోగా ఈ గోడ మీద ఉండేటువంటి బొమ్మ వల్ల ఈ బొమ్మే సత్యము, ఇక్కడ చెట్టు ఉంది అని అనుకుంటా అన్నాడు. అర్థమవుతుంది కదా ఇది? రెడ్డి. అర్థమవుతుంది, అర్థం. అదే అదే ఇది ఆ, ఎందుకంటే ఫాలో కాకపోతే మనం ముందుకు పోలేం. అవునవును. ఒకటి ఏమిటంటే ఇది ఏం చేస్తుంది, ఆవరణం అంటే కప్పి ఉంచుతుంది. ఆ కప్పి ఉంచేదాని ప్రభావం ఏమిటి అంటే అసలైన వస్తువుని తెలియనివ్వడం లేదు. ఈ గోడ అడ్డంగా ఉండడం వల్ల గోడ వెనకాల ఏముందో తెలియడం లేదు. ఇది ఆవరణం. లేదా తెర కట్టాం, తెర వెనకాల ఏముందో తెలియడం లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు తెర మీద ఒక బొమ్మ ఉంది. మనం నాటకం ఆడేటప్పుడు తెర కట్టుంటారు. ఆ తెర మీద ఆ సీన్ కి అవసరమైనటువంటి బొమ్మ గీసి ఉంటారు. ఉదాహరణకి అది అడవిలో జరుగుతా ఉందనుకో ఆ సీను, ఆ తెర మీద అడవి బొమ్మ వేసి ఉంటాడు. లేదా ఆస్థాన మండపం బొమ్మ వేసి ఉంటాడు ఆ తెర మీద. అది ఉందా? లేదు. నిజానికి ఏముంది అక్కడ? తెర వెనకాల జనాలంతా ఉన్నారు, వాళ్ళు మేకప్ వేసుకుంటున్నారు. వాటిని మనం కనిపించనివ్వడంలే. అంటే సత్య వస్తువును మరుగుపరచడం కాకుండా లేని వస్తువును ఉన్నట్టు చూపిస్తూ ఉంది. ఇది వి- ఆ, ఆవరణ శక్తి యొక్క ప్రభావం. అంటే పరబ్రహ్మాన్ని మిథ్యగా, మిథ్యారూపమైనటువంటి జగత్తును సత్యంగా అవభాసతే, ప్రకాశింపజేస్తూ ఉంది. అన్యథా అవభాస. సరే, ఆ విధంగా చేసినటువంటి కారణం చేత ఆ విక్షేప శక్తి, ఇది విక్షేప శక్తికి కారణం అవుతుంది. విక్షేపం అంటే ఏమిటి? కదలిక, స్పందన. నువ్వు లేని దాని పట్ల నీకు ఆకర్షణ మొదలవుతూ ఉంది. జగత్తు లేదు కదా, ఆ లేని దాని పట్ల ఆకర్షణ మొదలవుతుంది. ఇది విక్షేపం. రజోగుణం ఏర్పడుతుంది. రజోగుణం ఏర్పడడం వల్ల ఏమవుతుంది? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, అహంకారం, డంబం ఇవన్నీ కలుగుతున్నాయి. అసూయ ఇవన్నీ కలుగుతున్నాయని చెప్పి అన్నాం కదా. సో ఇవన్నిటికీ కారణం అవుతుంది. ఎప్పుడైతే ఆవరణం దాన్ని అసలు వస్తువును మరుగుపరిచిందో విక్షేపం మొదలైంది. ఎక్కడ మొదలవుతుంది విక్షేపం అంటే అంతఃకరణంలో మొదలవుతుంది. ఆ విక్షేపం సంసారానికి మూల కారణం అవుతుంది. రజోగుణం సంసారానికి మూల కారణం అవుతుంది. అంటే పురుషునిలో విక్షేప బుద్ధిని పుట్టించి దీని మీదకి ఆకర్షించి తెర వెనకాల ఉండేదాన్ని గురించి మర్చిపోయేటట్టు చేసి తెర మీద ఉండేటువంటి అసద్వస్తువును, శాశ్వతం కానటువంటి దాన్ని, దాని పట్ల అటాచ్మెంట్ ఏర్పాటు చేసి దాంట్లో సుఖం ఉందని భ్రమింపజేసి దానికోసం పరుగులు తీసేటట్టు చేసి ఒక సంసారాన్ని కల్పించుకొని భార్య, పిల్లలు, ఉద్యోగము, సంపాదన, వ్యవహారము, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? తెరకు ముందర, తెరకు వెనకాల? తెర ముందరే. తెర మీద ఉండేటువంటి బొమ్మను బేస్ చేసుకొని నీకు తెర మీద ఏం కనిపించింది? ఆ ఒక అడవి కనిపించింది. అబ్బా, అడవి ఉంది, ఈ అడవిని మనం దాటాలంటే చాలా కష్టం, అందుకోసమని మనకు కావాల్సింది ఏంది అని ఇప్పుడు ఆ అడవిని దాటడం కోసం ఏం చేస్తాను? ఒక కర్ర తెచ్చుకుంటావు, కత్తి తెచ్చుకుంటావు, రంపం తెచ్చుకుంటావు, ఓ మనిషిని తోడు తెచ్చుకుంటావు, వాళ్ళకు బూట్లు తొడుక్కుంటావు, ఇవన్నీ సరి చేసుకుంటాండావు. దేనికోసం? తెర మీద ఉండే అడవిని దాటడం కోసం. సో ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే విక్షేప శక్తి ఏం చేస్తుందంటే
లేని దాన్ని ఉన్నట్టు భ్రమింపజేసి దాంతో బంధం ఏర్పడుతుంది. అంటే రజోగుణం వల్ల ఏర్పడినటువంటి విక్షేప శక్తి, తమోగుణం వల్ల ఏర్పడినటువంటి ఆవరణ శక్తి, ఈ రెండు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఇంకొంచెం దూరం చేసే సద్వస్తువు. అంటే ఈ విక్షేప శక్తికి ఆవరణ శక్తి కారణము, ఈ తమోగుణం రజోగుణానికి కారణము. తమోగుణం అంటే ఏమిటి? కదలకుండా ఉండేది. రజోగుణం కదిలేది. తమోగుణం ఏం చేస్తుంది? నువ్వు కదలకుండా ఉంటావు, జడత్వంతో ఉంటావు, నిద్రపోతా ఉంటావు. నిద్ర ఏం చేస్తుంది? నీకు లేనిది ఉన్నట్టు చెప్తుంది. కల్లో నువ్వు కోటీశ్వరుడు అయినట్టు చెప్తుంది. కల్లో నీకు నీ పక్క రూములో బంగారు నాణ్యాల వర్షం కురిసినట్టు కల వస్తుంది. నువ్వు నిద్ర లేచిన వెంటనే ఏమనుకుంటున్నావు? ఆ గదిలోకి వెళ్ళి చూస్తాండ. గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ లేదు, బంగారు నాణ్యాలు లేవు. ఇప్పుడు అరేరే ఇది కల కదా అని సత్యాన్ని తెలుసుకున్నావు. నువ్వు ఆ గదిలోకి వెళ్ళి చూడలేదనుకో, ఏం చేస్తాను అంటే ఆ గదిలోకి వెళ్ళి చూడకుండా నాకు గది నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి కాబట్టి ఏం కాదు అని ఏదో కారు బుక్ చేయి, ప్లాట్ బుక్ చేయి అని అంటున్నా. ఏమంటే ఆడు బంగారు నాణ్యాలు ఉన్నాయి ఇచ్చేద్దామని. అంటే లేని బంగారు నాణ్యాలతో వ్యాపారం మొదలు పెట్టినావంటే అర్థం ఏంటి? అది జ్ఞానమా అజ్ఞానమా? అది కదా. దీనికి కారణం ఏంటి? నువ్వు నిద్రపోవడం, తమో గుణం. దాంట్లో కల రావడం, ఆ కళను నువ్వు నిజమని నమ్మడం, మేల్కున్నాక కూడా దాన్ని చెక్ చేసుకోకపోవడం, ఆ కళలోనే కంటిన్యూ కావడం. అంటే ఆవరణం ఏమిటి ఇక్కడ? జ్ఞానానికి ఆవరణం తమో గుణం. నిద్ర అనేటువంటి ఆవరణం ఏర్పడింది, కళ అనేటువంటి విక్షేపం కలిగింది దాంట్లో. దానివల్ల నీకు సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అజ్ఞానం ఏది, మూలాజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానమే ఈ మొత్తం సంసారానికి కారణం. అజ్ఞానం నుంచి ఇవన్నీ వచ్చింది కదా. కాబట్టి సైష నిదానం పురుషస్య సంస్కృతేహే, పురుషస్య మానవుని యొక్క సంస్కృతేహే, సంస్కృతి అంటే సంసారము, ఆ సంసారమునకు నిదానం హేతు, ప్రధానమైనటువంటి కారణము ఏది? విక్షేప శక్తి. ఆ విక్షేప శక్తికి కూడా కారణమైనటువంటిది ఆవరణ శక్తి. విక్షేప శక్తి వల్ల సంసారం ఏర్పడుతుంది. విక్షేప శక్తి ఏం చేస్తుంది? ప్రవర్తింపజేస్తుంది. దేంట్లో ప్రవర్తింపజేస్తుంది అంటే అసత్యమునందు ప్రవర్తింపజేయుచుంది. కాబట్టి అంతఃకరణంలో 3 దోషాలు ఉన్నాయి. ఒకటి మలదోషం, రెండోది ఆవరణ దోషం, మూడోది విక్షేప దోషం. మలదోషం అని దేన్ని అంటాం? పాపకర్మలు చేయాలనేటువంటి ఆలోచనను మలదోషం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రారబ్ధం నుంచి వచ్చేటువంటిది. ప్రారబ్ధం నుంచి వచ్చేటువంటిది. ఆ ప్రారబ్ధం వల్ల ఏం చేస్తాడు? మనకి ప్రేరణ కలుగుతూ ఉంటుంది, పాపకర్మలు చేయాలనేటువంటి ప్రేరణ కలుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. అది మలదోషాన్ని పోగొట్టుకోవాలి దాని అర్థం. మలదోషాన్ని ఎలా పోగొట్టుకుంటాము అంటే పుణ్యకార్యాలు చేయడం వల్ల పోగొట్టు. నీకు చెడు చేయాలని సంకల్పం కలిగినప్పుడంతా కాస్త ప్రయత్నం చేసి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం. ఇట్లా మలదోషాన్ని పోగొట్టుకోవాలి. అదేవిధంగా ఆవరణ విక్షేప దోషాలను కూడా ఎలా పోగొట్టుకోవాలని తర్వాత చెప్తాడు. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్పాడంటే తమోగుణం వల్ల
ఆవరణ శక్తి ఏర్పడుతుంది. ఈ ఆవరణ శక్తి ఏం చేస్తుంది అనే ప్రధానమైనటువంటి విషయం. ఈ తమోగుణం వల్ల ఏర్పడినటువంటి ఆవరణ శక్తి అన్యదా అవభాసతే, వస్తు అన్యదా అవభాసతే. అది ముఖ్యమైనటువంటి, అంటే వస్తువు యొక్క వాస్తవ స్వరూపాన్ని చెప్పకుండా వేరే రూపంగా చెప్తుంది. అంటే వేరే రూపంగా చెప్పడం అంటే అర్థం ఏంటి? తాడును తాడని చెప్పకుండా పాముగా చెప్తుంది. దానికి కారణం ఏమిటి? ఆవరణం కారణం. ఏం ఆవరణం? చీకటి అనే ఆవరణం కారణం. చీకటి అనేటువంటి ఆవరణం కారణం. తాడుంది, ఆ తాడు మీద చీకటి పడింది. ఆ చీకటి వల్ల, ఆ చీకటి అయినటువంటి ఆవరణం వల్ల, అదే వెలుతురుంటే తాడు తాడుగానే కనిపిస్తుంది. ఆ చీకటి అనేటువంటి ఆవరణం వల్ల ఏమైంది? అది పాముగా కనిపించింది. అంటే ఆవరణ దోషం ఏం చెప్తుంది? ఆవరణ శక్తి ఏం చేస్తుంది? తాడును తాడుగా చూపించకుండా తాడును పాముగా చూపిస్తుంది. ఎప్పుడైతే అది పాము అయిందో అప్పుడు నీలో రజోగుణం పుడుతుంది, విక్షేప శక్తి మొదలవుతుంది. ఈ విక్షేప శక్తి ఏం చేస్తుంది? నువ్వు తాడును పోగొట్టుకోవాలని విక్షేప శక్తి ప్రయత్నం చేయదు, పామును పోగొట్టడానికి విక్షేప శక్తి ప్రయత్నం చేస్తుంది. అంతే కదా? పాము అని తెలియగానే విక్షేప శక్తి నీలో కంపాన్ని కలుగజేసింది, భయాన్ని కలుగజేసింది. వెంటనే కర్ర ఎత్తుకోండి, ఎక్కడ కర్ర ఎక్కడ అని ఆ పామును పట్టడానికి కావలసిన కర్రలు, రాళ్ళు అవి సిద్ధం చేసుకో, లేదా పరుగు తీస్తావు. నువ్వు పరిగెత్తినా విక్షేప శక్తే, కర్రలు రాళ్ళు తీసుకున్నా విక్షేప శక్తే. ఈ ప్రక్రియ అంతా విక్షేప శక్తి వల్ల జరుగుతుంది. అంటే తమో గుణం ఏం చేస్తుంది? దాన్ని కప్పి పెడుతుంది వాస్తవాన్ని. రజోగుణం ఏం చేస్తుంది? కప్పి పెట్టిన తర్వాత నీకు ఏదైతే కనిపిస్తుందో దాని మీద స్పందన కలిగజేస్తా. అంటే ఇక్కడ అసలు విషయంలోకి వస్తే ఏం చెప్తాం? ఆవరణ శక్తి ఏం చేస్తుంది? పరబ్రహ్మం అనేటువంటి సత్య పదార్థాన్ని కప్పేసింది, కప్పి జగత్తును చూపిస్తుంది. విక్షేప శక్తి ఏం చేస్తుంది? ఇది ఎప్పుడూ ఈ జగత్తుకు అధిష్టానమైనటువంటి పరబ్రహ్మాన్ని, అంటే ఆ పాముకు అధిష్టానమైనటువంటి రజ్జువును చూడాలని ఎప్పుడు ప్రయత్నం చేయడం లేదు. పాముంది, అందరినీ పిలుస్తాడు, పాముంది పట్టాలని. ఈ ఈ పాములు పట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఇక్కడ పాము ఉందని. ధైర్యవంతులు ఎవరైనా ఉంటే కర్రలు తీసుకోరండి అని చెప్పంటారు. పిల్లోళ్ళు ఎవరైనా దారిని వస్తానే రావద్దు రావద్దు పాము ఉండదు అని అంటారు, అందరినీ దూరంగా పొమ్మంటారు. ఈ మొత్తం వ్యవహారం అంతా నడుస్తూనే ఉంది. ఎప్పటిదాకా నడుస్తూ ఉంటుంది ఈ వ్యవహారం? ఎప్పటిదాకా నడుస్తూ ఉంటుంది? పునరపి జననం పునరపి మరణం నడుస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా? ఎప్పుడైతే నీకు అది పాము కాదు తాడు అని తెలుస్తుందో, అంటే అధిష్టాన జ్ఞానం కలిగేంత వరకు, బ్రహ్మ జ్ఞానం కలిగేంత వరకు ఈ ఆవరణ దోషం అలాగే ఉంటుంది, విక్షేప శక్తి పనిచేస్తూ ఉంటుంది. విక్షేప శక్తి పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఇవి పోగొట్టుకుంటే మాత్రమే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పాను. కాబట్టి ఈ విక్షేప శక్తి ఏం చేస్తుంది? ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించదు, వేరే రకంగా చూపిస్తుంది. ఈ విక్షేప శక్తికి కారణమైనటువంటిది ఏమిటి? ఈ విక్షేప శక్తిలో విక్షేప శక్తే ప్రవణస్య, విక్షేప శక్తిలో మునిగిపోవడానికి, దానికి లోబడిపోవడానికి నిదానం హేతు, ప్రధానమైన కారణం ఏమిటి? అలా మునిగిపోయినటువంటి వాడు ఏమవుతున్నాడు? సంస్కృతేహే, సంసారంలో పడిపోతున్నాడు. దానికి స ఏష, ఈ ఆవృతే కారణము, ఆవరణ శక్తే కారణం. విక్షేప శక్తికి
తద్వారా ఏర్పడినటువంటి సంసారానికి, అందులో పురుషుడు మునిగిపోవడానికి నిదానం హేతు, ప్రధానమైనటువంటి కారణం ఆవరణ శక్తి. ఆవరణ శక్తి. ఈ ఆవరణ శక్తి తమో గుణం వల్ల మొదలైంది. తమో గుణం వల్ల మొదలైంది. ఈ తమో గుణం రజోగుణానికి కారణమవుతుంది. ఆవరణ శక్తి విక్షేప శక్తికి కారణమవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అటు తర్వాత ప్రజ్ఞావానపి ప్రజ్ఞావానపి పండితోపి పండితోపి చతురోపి చతురోపి అత్యంత సూక్ష్మాత్మదృక్ అత్యంత సూక్ష్మాత్ దృక్ వ్యాలీఢస్తమసా వ్యాలీఢస్తమసా నవేత్తి బహుధా నవేత్తి బహుధా సంబోధితోపి స్ఫుటం సంబోధితోపి స్ఫుటం భ్రాంత్యారోపితమేవ భ్రాంత్యారోపితమేవ సాధు కలయతి సాధు కలయతి ఆలంబతే తద్గుణాన్ ఆలంబతే తద్గుణాన్ హంతాసౌ ప్రబలా హంతాసౌ ప్రబలా దురంత తమసః దురంతతమసః శక్తిర్మహత్యావృతి. శక్తిర్మహత్యా వృతిః. ఈ తమస వ్యాలీడ, వ్యాలీడస్తమస, వ్యాలీడస్తమస. తమస తమో గుణం చేత, వ్యాలీడ మునిగిపోయినటువంటి వాడు. వ్యాలీడం అంటే సందు లేకుండా గాఢంగా బాగా మునిగిపోయినటువంటి వాడు అని అర్థం. వితౌట్ గ్యాప్, ఫిల్డ్ వితౌట్ గ్యాప్. దేంతో? తమస, తమో గుణం చేత బాగా కూరివేసినటువంటి వాడు. అటువంటి వాడు ప్రజ్ఞావానపి, ఎంత ప్రజ్ఞావంతుడైనా, ఎంత తెలివి కలిగిన వాడైనా, పండితోపి, ఎన్ని శాస్త్రాలు చదువుకున్న వాడైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా, ఎంత పాండిత్యం ఉన్నవాడైనా, చతురోపి, ఎంత చాతుర్యం కలిగిన వాడైనా. చాతుర్యం అంటే కార్యం చేయడంలో ఉండేటువంటి లాఘవాన్ని చాతుర్యం అంటాం. ఒక పని చేయడంలో అతను ఎంత సులభంగా చేయగలడు అనే దాన్ని అతని చాతుర్యం అంటాం. ఎంత చాతుర్యం కలిగిన వాడైనా. తర్వాత అత్యంత సూక్ష్మాత్మ దృగపి, మిక్కిలి సూక్ష్మ రూపమైన దృష్టి వాడైనా సరే, దృష్టి కలిగిన వాడైనా సరే, సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాడు అంటే ఏ చిన్న విషయాన్ని వదిలేకుండా పరిశీలన చేయగలిగినటువంటి వాడు, పరిశీలన జ్ఞానం ఉన్నటువంటి వాడు. జ్ఞానం ఉన్నవాడు, పండితుడు అయినవాడు, చతురుడు, సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాడు అన్న అద్భుతమైన 4 లక్షణాలు చెప్పాడు. ఒకటి సూక్ష్మ దృష్టి. సూక్ష్మ దృష్టి వల్ల చాతుర్యం వస్తుంది. ఆ చాతుర్యానికి పాండిత్యం యాడ్ అవుతుంది. పాండిత్యానికి జ్ఞానం కలిసింది. ఇన్ని కలిసినటువంటి వాడైనా సరే వ్యాలీడస్తమస, తమస వ్యాలీడ, తమో గుణం చేత ఆవృతం అయిపోయినటువంటి వాడు, మునిగిపోయినటువంటి వాడు, తమో గుణంలో మునిగిపోయినటువంటి వాడు ఎంతటి వాడైనా సరే స్ఫుటం బహుధా సంబోధితోపి, అటువంటి వాడికి స్ఫుటం స్పష్టంగా, బహుధా అనేక పర్యాయాలు, సంబోధితోపి, బోధించడం అంటేనే సరిపోయింది. సంబోధితోపి బాగా బోధిస్తే కూడా,
బోధించడం కాదు, అంటే చెప్పడం కాదు. సంబోధిత. సంబోధిత అంటే బాగా చెప్పడం. ఎలా? స్పష్టంగా చెప్పడం, స్ఫుటంగా బాగా చెప్పడం. ఎన్నిసార్లు? బహుధా. ఇన్ని విశేషణాలు చెప్పినాయి. చెప్పడం అనే దానికి బాగా చెప్పడం, స్పష్టంగా చెప్పడం, చాలా సార్లు చెప్పడం. ఇన్నిసార్లు చెప్పినా సరే, అయినా సరే, నవేత్తి, తెలుసుకోలేడు. అంటే తమో గుణం ఉన్నటువంటి వాడికి ఎంత చెప్పినా వృధా, వాడికి ఎంత పాండిత్యం ఉన్నా వృధా. ఇప్పుడు నీకు తాడు గురించి స్పష్టంగా తెలుసు. తాడు ఎలా ఉంటుందో నీకు పాఠం చెప్పినా నేను. తాడు ఎలా పేడతారో కూడా చెప్పిన. నీకు అసలు నార ఎలా తయారు చేస్తారో కూడా చెప్పిన. గోగు చెట్లు నాటి, వాటిని కొట్టి, వాటిని నీళ్ళల్లో నానబెట్టి, ఆ గోగు నార తీసి, దానికి ఉండేటువంటి దాని పై పొరనంతా తీసేసి, ఆ నారని ఎండబెట్టి, దాంతో పురిదిప్పి, ఆ పురుల్ని మళ్ళీ దారంగా పేడి, ఈ విధంగా దారం తయారు చేస్తారయ్యా అని చెప్పిన. ఈ పాండిత్యం నాకుంది, వెరీ గుడ్. కానీ ఆవరణ ఉన్నంతసేపు ఈ పాండిత్యం పనికొచ్చిందా? అది ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు ఎంత ప్రజ్ఞావంతుడైనా సరే, ఎంత పాండిత్యం ఉన్నా సరే, ఎంత చాతుర్యం ఉన్నా సరే, నీకే దారం పేడడం కూడా తెలుసు. నువ్వే పురి తిప్పడం నీకు తెలుసు, పురి వదలడం నీకు తెలుసు, దారం తయారు చేయడం నీకు తెలుసు. నీకు అత్యంత సూక్ష్మమైన విషయాలు కూడా నీకు తెలుసు. ఎలా చేస్తే దారం యూనిఫామ్ గా వస్తుంది, ఒక చోట లావుగా లేకుండా, ఒక చోట సన్నగా లేకుండా ఎలా వస్తుంది అనేది కూడా నీకు తెలుసు. ఈ సూక్ష్మ దృష్టి అంతా తెలుసు. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద థ్రెడ్, అబౌట్ ద రోప్. దారం గురించి నీకు అన్నీ తెలుసు. కానీ చీకటి దోషం ఉంది కదా, వ్యాలీడ తమస. తమస వ్యాలీడ. ఆ కారణం చేత అంతకుముందు ఎంత స్ఫుటంగా, ఎన్నిసార్లు, ఎంత స్పష్టంగా సంబోధితోపి నవేత్తి, తెలియడు. దేన్ని తెలుసుకోలేడు? సద్వస్తువును తెలుసుకోడు. వస్తు అని చెప్పి అన్నాడే పై శ్లోకంలో, ఆ వస్తువుని తెలుసుకోలేడు. ఏది వస్తువు అక్కడ? తాడు వస్తువు. ఆ తాడును తెలుసుకోలేడు. కారణం ఏమిటి అంటే, భ్రాంత్యా ఆరోపితమేవ సాధు కలయతి. భ్రాంత్యా, ఆ భ్రాంతి చేత, ఆరోపితం, కల్పింపబడినటువంటిది, దాన్నే సాధు కలయతి, దాన్ని తెలుసుకుంటా ఉన్నాడు. భ్రాంతి చేత ఏది ఆరోపింపబడింది? సర్పం ఆరోపింపబడింది తాటి యందు. ఇప్పుడు ఏమంటాడు? దాన్ని గురించి బాగా తెలుసుకుంటా అన్నాడంటే అర్థం ఏంటి? ఆ సర్పానికి సంబంధించినటువంటి తద్గుణాన్, ఆ కల్పిత వస్తువు యొక్క గుణాలను ఆలంబతే, ఆలంబనగా చేసుకుంటాను. పాము చూడు ఎంత పొడుగుందో, ఎంత లావుందో చూడు అని అంటాడు. ఆ విక్షేప శక్తి వల్ల అది కదలుతా ఉంది అని అంటాడు. లేదా అది కదలలేదు అంటే దేన్ని తినేసిందంటావా? కప్పని చెప్పని ఏమన్నా మింగేసి కదలకుండా ఉందా? ఆ, అది చెప్పిందా నీకు నేను కప్పను మింగినాను? ఆహా. భ్రాంత్యా ఆరోపితం ఏవ సాధు కలయతి, వీటిని గురించి బాగా ఆలోచన చేస్తాడు. అంతేగాని తాడుని ఎట్లా పెడతారనేది అప్పుడు గుర్తురాదు. ఆలంబతే తద్గుణాన్, దాని గుణాలను, దేని గుణాలను? కల్పిత వస్తువు యొక్క గుణాలను, జగత్తు యొక్క గుణాలను, ప్రపంచం యొక్క గుణాలను. ప్రపంచంలో దాంట్లో మంచి ఉంది, దీంట్లో మంచి ఉంది, అది సుఖాన్ని ఇస్తుంది, ఇది సుఖాన్ని ఇస్తుంది, అది దుఃఖాన్ని ఇస్తుంది, ఇది దుఃఖాన్ని ఇస్తుంది, వాడు మంచోడు, వీడు చెడ్డోడు. తద్గుణాన్ని, వాటి గుణాలను ఆలంబతే,
వాటిని పట్టుకుంటాడు వాటిని ఆధారంగా చేసుకొని ఆ భ్రాంతి చేత ఆరోపించబడినటువంటి వాటినే పట్టుకొని ఉంటాడు. అంత అయ్యో ఇంకేముంది, అయ్యో అసౌ ప్రబల దురంత తమసః శక్తి. ఇది ఎంత దురంతమైనటువంటిది. అంతం అంటే అంతం అంటే అయిపోయేటువంటిది. దురంతం అంటే అంతం కానటువంటిది. అసౌ దురంత తమసః, నాశనం లేనటువంటి ఈ తమో గుణం యొక్క శక్తి. తమసః శక్తి, తమో గుణం యొక్క శక్తి ఆవరణ శక్తి. ఇది ప్రబలమైనటువంటిది, చాలా బలమైనటువంటిది. ఎందుకని ఇంతమందిని గుమిగూడ్చింది, ఇంతమంది వచ్చేటట్టు చేసింది, ఇంతమంది కర్రలు పట్టుకొని వచ్చారు, ఇంతమంది ఫోన్లు ఎత్తుకొని అదేమిటి ఫోన్లు చేస్తున్నారు పాములు పట్టేవాడి కోసం. ఇంతలో ఒకడు బోర కూడా తెచ్చాడు ఊదడానికి, పాములు పట్టేవాడు కూడా ఒకడు వచ్చాడు. ఇంత వ్యవహారం జరుగుతోంది. ఈలోపు పొరపాటున ఎవరినన్నా కరిస్తే వాడిని కాపాడడం కోసం పాము మంత్రం వేసేవాడిని కూడా పిలిచినారు. డాక్టర్ని కూడా దగ్గర పెట్టుకున్నారు, పాము కదలడం లేదని. ఇన్ని జరుగుతున్నాయి. దురంత తమసః శక్తి మహతీ ఆవృతి. మహత్యావృతి. ఆ శక్తి ఏమిటి? ఆవృతి, ఆవరణ శక్తి. గొప్ప ఆవరణ ఇది. గొప్ప కప్పు ఆవరణం. అది బలమైనటువంటిది అని చెప్తారు. కాబట్టి ఆవరణ శక్తి యొక్క ప్రభావం ఏమిటి అంటే, ఈ అవిద్య చేత, ఆవరణం చేత ఆవరింపబడినటువంటి వాడు, ఈ తమో గుణ శక్తి అయినటువంటి అవిద్య, తెలియనితనం, దాని చేత ఆవరింపబడినటువంటి వాడు, ఆవరణ దోషం కలిగినటువంటి వాడు ఎంత ప్రజ్ఞావంతుడైనా సరే, ఎంత తెలివైన వాడైనా సరే, ఎంత పాండిత్యం కలిగినటువంటి వాడైనా సరే. ఇప్పుడు ప్రజ్ఞావంతుడైతే సరిపోతుంది కదా, మళ్ళీ శాస్త్రాలు ఎందుకు అంటే, తెలివైనటువంటి వాడు శాస్త్రాన్ని చదువుకోకపోతే ఆ తెలివి వాడికి ఉపయోగపడదు. ఒకడికి తెలివి ఉంది బాగా, వాడు ఎంబీఏ చదువుకున్నాడు అనుకో, వ్యాపారం పెట్టుకొని తెలివి చేసుకోగలడు, ఆ తెలివిని డబ్బు చేసుకోగలడు. వాడికి ఆ చదువు రాకపోతే వాడు క్వాలిఫైడ్ కాదు. ఇక్కడ నువ్వు యు ఆర్ ఎఫిషియంట్ బట్ నాట్ క్వాలిఫైడ్. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక ఇంజనీర్ని పెట్టుకోవాలని అనుకున్నది. ఒకడు ఒక ఇంజనీర్ దగ్గర 20 సంవత్సరాలు పనిచేసి ఉంటాడు. వాడికి కూడా ప్లాన్ అంటే ఏమో తెలుస్తుంది, ఎగ్జిక్యూషన్ అంటే ఏమో తెలుస్తుంది, ఎలా చేయాలనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇంజనీర్ని అపాయింట్ చేసుకుంటుందా, ఇంజనీర్ దగ్గర పనిచేసిన వాడిని అపాయింట్ చేసుకుంటుందా? అంటే ఇంజనీర్నే అపాయింట్ చేసుకుంటుంది. ఇంజనీర్ దగ్గర పనిచేసినటువంటి వాడు ఎఫిషియంటే కాదని చెప్పలేదు, బట్ నాట్ క్వాలిఫైడ్. సో ఇక్కడ ఏమిటంటే, యు మస్ట్ బి క్వాలిఫైడ్ అండ్ యు మస్ట్ బి ఎఫిషియంట్. నువ్వు ప్రజ్ఞావంతుడై ఉండాలి, పండితుడు కూడా అయి ఉండాలి. తర్వాత చతురోపి అంటే ఏమర్థం? చాతుర్యవంతుడు అంటే అర్థం ఏమిటి? ట్రబుల్ షూటింగ్ కలిగినటువంటి వాడు. ఈ క్వాలిఫైడ్ ఎఫిషియంట్ కూడా. కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది సైట్లో, సైట్ వదిలేసి వెళ్ళిపోతానంటే ఎట్లా? చాతుర్యం, ఆ చాతుర్యంతో, ఆ తెలివితో ఆ సమస్యను అధిగమించాలి. అత్యంత సూక్ష్మాత్మ దృక్కు.
చాలా సూక్ష్మమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి. కాంక్రీట్ వేసే పని కంటే ముందర స్టీల్ రాడ్స్ పెడుతున్నారు. ఆ స్టీల్ రాడ్ ఒకదానికోటి క్రాస్ అయిన చోట, ప్రతి చోట దాన్ని బైండింగ్ వైర్ తో కడతాడు. వాడు ఊరికే బైండింగ్ వైర్ చుట్టి వదిలేస్తాడు అనుకో, దాన్ని చుట్టి వదులుతున్నాడా టైట్ చేస్తాడా అనేది ఇంజనీర్ చూడలేదు అనుకున్నాను. వాడు త్వరగా అయిపోవాలని వదిలేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అది ఆ మిక్చర్, సిమెంట్ మిక్చర్ పోసినప్పుడు అది ఉండాల్సినటువంటి ప్లేస్ లో కాకుండా ఆ రాడ్డు పక్కకి జరిగిపోతుంది. కాబట్టి నువ్వు అనుకున్నటువంటి 5 సెంటీమీటర్ల గ్యాప్ ఒక రాడ్ ఉండాలని చెప్పి అనుకున్నావు అనుకో, దాన్ని కట్టకపోతే అది పక్కకు జరిగిపోయిందంటే 2 రాడ్ల మధ్య 10 సెంటీమీటర్ల గ్యాప్ వస్తుంది. ఇంకొక 2 రాడ్లు ఒకదాని ఒకటి అతుక్కొని ఉంటాయి. సో ఇది నువ్వు గమనించకపోతే ఏమవుతుంది? ఈ రాడ్ ఎక్కడుంటది? కాంక్రీట్ లో పూడిపోతుంది. అప్పుడు నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. అందుకని ఏం చేయాలా? సూక్ష్మాత్మ దృక్ లేదా సూక్ష్మార్థ దృక్, ప్రతిదాన్ని సూక్ష్మంగా పరిశీలన చేసేటువంటి జ్ఞానం ఉండాలి. ఈ 4 ఉండాలి. అంటే తెలివైనటువంటి వాడు ఉండాలి, వాడు పండితుడు కావాలి. అంటే సద్గురువు ఏం చెప్తాడు? సద్గురువు అయినటువంటి వాడు శాస్త్ర విషయాలు చెప్తాడు, శృతి స్మృతులను గురించి చెప్తాడు, తర్వాత ఉపనిషత్తులను గురించి చెప్తాడు. ఆ ఉపనిషత్తులను గురించి చెప్పినప్పుడు ఏం చేయాలా? వీడికి తెలివి లేకపోతే, చాతుర్యం లేకపోతే, ప్రజ్ఞ లేకపోతే, ఏందో సార్ మీరు ఆ ఉపనిషత్తు చెప్పినప్పుడు ఏదో చెప్పినారు, ఈ ఉపనిషత్తు చెప్పినప్పుడు ఇంకేదో చెప్తాండారు అని అంటారు. రెండింటిని సమన్వయం చేసుకునేటువంటి జ్ఞానం కావాలి, ఆ చాతుర్యం ఉండాలి. అట్లా లేకపోతే ఏమవుతుందంటే భ్రాంతి భ్రాంతి కలిగినటువంటి వాడు ఇవన్నీ ఉన్నా సరే భ్రాంతి కూడా లేకుండా ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి. వాడు ప్రజ్ఞావంతుడు, పండితుడు, చాతుర్యం ఉన్నవాడు, సూక్ష్మ పరిశీలన చేసేవాడు. ఈ 4 లక్షణాలు ఉండాలి, ఉన్నాయి. కానీ భ్రాంతి కూడా లేకుండా ఉండాలి. భ్రాంతి ఉండేవాడు ఏం చేస్తాడు? వాడికి ఇవన్నీ పనిచేయవు. ఈ తెలివితేటలంతా దేనికి పనిచేస్తాయంటే విక్షేపాన్ని పెంచడానికి పనిచేస్తాయి. కాబట్టి ఆత్మ వస్తువును సత్యమని అనుకోడు, అనాత్మ వస్తువే సత్యం అని అనుకుంటాడు. అనాత్మ వస్తువు సత్యం అని అనుకున్నటువంటి భ్రాంతి కలిగినటువంటి వాడిని ఎవడో రక్షించలేడు. అంటే ఏమర్థం? ఈ మాయ అనేది పండితుడిని కూడా మింగేస్తుంది అని అర్థం. పండితుడు కావచ్చు, తెలివైనోడు కావచ్చు, శాస్త్రాలు చదివినటువంటి వాడు కావచ్చు, వేదాలను అధ్యయనం చేసినటువంటి వాడు కావచ్చు, సూక్ష్మ పరిశీలన చేసినటువంటి వాడు కూడా కావచ్చు, ఎంత వైజ్ఞానికుడైనా కావచ్చు. నువ్వు ప్రపంచ విషయంలో ఎంత విజ్ఞానవంతుడైనా సరే, నువ్వు ఎంత గొప్ప ఇంజనీర్ అయినా సరే, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా సరే, నీది బహిర్దృష్టే తప్ప అంతర్దృష్టి కాదు. నీకు అంతర్దృష్టి రానంత వరకు, బహిర్దృష్టి ఉన్నంత వరకు బంధము పోదు. బంధము పోనంత వరకు దుఃఖము పోదు. బంధం పోనంత వరకు దుఃఖం పోదు. కాబట్టి ఈ ప్రపంచం లాగేస్తూనే ఉంటది.
బహిర్గత దృష్టి నుంచి ఎవడైతే అంతర్గత దృష్టి వైపుకు వెళ్తాడో వానికి భ్రాంతి పోతుంది. ఈ భ్రాంతి ఉండేటువంటి వాడు ఎట్లా? ఓ వ్యాధిగ్రస్తులు లాంటి వాడు, దెయ్యం పట్టినటువంటి వాడు లాంటి వాడు, నిద్రావస్థలో ఉండేలాంటి వాడు. నిద్రలో ఉండేటువంటి వాడికి ఏమిటి? వాడు కళ్ళు మూసుకొని ఉన్నాడు కాబట్టి అంతా చీకటనే చెప్తుంటాడు. వాడు వాడు కలగంటున్నాడు కాబట్టి కల్లో ఉండే విషయాలు చెప్తూ ఉంటాడు. అంటే భ్రాంతి వల్ల కలిగినటువంటి చెప్తుంటాడు. అట్లాగే ప్రపంచం సత్యం అనుకునేటువంటి వాడు, జగత్తు సత్యం అనుకునేటువంటి వాడు, ఈ జగత్తు సత్యానికి, సత్యము అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాల గురించే నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటాడు తప్ప పరబ్రహ్మ సత్యం అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చెయ్యడు. చేయడు. ఇది ఆవరణ శక్తి యొక్క గుణములు. ఆవరణ శక్తి యొక్క గుణములు అంటే ఒక మనిషి మూర్ఖుడు కావడానికి ఆవరణ శక్తి ప్రధానమైనటువంటిది. చదువుకున్నవాడు ఎందుకంటే మూర్ఖుడు అయిపోతాడు? వాడు చాలా బాగా చదువుకున్నాడండి, చాలా తెలివైనటువంటి వాడు, ఎందుకు ఇట్లా మూర్ఖుడుగా ఉండాలంటే ఆవరణ శక్తి ఉంది. నీకు చాలా విషయాల మీద పాండిత్యం ఉండొచ్చు, నీకు ఏది అవసరమో ఆ వస్తువుకు సంబంధించినటువంటి పాండిత్యం లేకపోతే నువ్వు మూర్ఖుడివే. నాకు తెలుగు బాగా తెలుసండి, కానీ మ్యాథమెటిక్స్ రాదు. అప్పుడు నేను మ్యాథమెటిక్స్ లో మూర్ఖుణ్ణి. అంటే లౌకికమైనటువంటి జ్ఞానం ఎంత ఉన్నా సరే పారమార్థిక జ్ఞానం లేకపోతే నిష్ప్రయోజనం. కాబట్టి నీకున్నటువంటి ప్రజ్ఞను, పాండిత్యాన్ని, చాతుర్యాన్ని, సూక్ష్మ దృష్టిని, ఈ నాలుగింటిని దేనికి వాడాలి అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలుసుకోవడానికి వాడాలి. పరబ్రహ్మం ఒకటే సత్య పదార్థం. సూక్ష్మ దృష్టి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? తెర చూస్తాడు, తెర మీద ఉండేటువంటి అడవి బొమ్మను చూస్తాడు. సరే, ఎంతసేపు అయినా చెట్టు కదలడం లేదు, ఇది సూక్ష్మ దృష్టి. ఎంతసేపు అయినా ఆ చెట్టు కదలడం లేదు. గాలి వీస్తుంది, గాలి వీసే తెలుస్తుంది కదా, చెట్టు కదులుతుందా? బయట ఉండే చెట్టు కదులుతుంది, తెర మీద ఉండే చెట్టు కదలడం లేదు, ఆ చెట్టు కదలడం లేదు. అంటే అది బొమ్మ, అది చిత్రం. ఇది సూక్ష్మ దృష్టి. అది కదలడం లేదు కాబట్టి, అది చిత్రం కాబట్టి, ఇది తెర అడ్డంగా ఉంది, ఈ తెర వెనక అసలు చెట్టు ఉంది. ఇది చాతుర్యం. పాండిత్యం ఏమిటి? చెట్టు అయితే దానికి కొమ్మలు ఉండాలి, ఆకులు ఉండాలి, రెమ్మలు ఉండాలి, అవి కదులుతూ ఉండాలి, దాని మీద పిట్టలు వాలాలి. ఇది పాండిత్యం. ప్రజ్ఞ ఏమిటి? ఇది రంగులతో వేసినటువంటి బొమ్మ అని తెలియడం ప్రజ్ఞ. బ్యాక్గ్రౌండ్ మ్యాచింగ్ కలర్స్ వేసినారంటే ఈ చెట్టు అట్లే కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో కలిసిపోతుంది. ఇట్లా భ్రాంతి కలుగుతుంది. మనం 3D ఆర్ట్ లో చూస్తూ ఉంటాం. రోడ్డు మీద పెద్ద బావి ఉన్నట్టు 3D ఆర్ట్ వేస్తాడు, అది నిజంగానే బావిని భ్రమ కలుగుతుంది. సో జగత్తంతా ఒక 3D ఆర్ట్. ఆర్టిస్టుకు నమస్కారం. నువ్వు ఆ ఆర్ట్ మాయలో పడకూడదు. లేని బావిలో పడినానని ఊహించుకొని బాధపడుతూ ఉన్నావు. ఆర్టిస్ట్ ఏం చేశాడు? బావి వేసాడు, రోడ్డు అక్కడికి అయిపోయినట్టు వేసేసాడు. ఇప్పుడు నువ్వు ఆ రోడ్డు మీద కారు నడుపుకుంటూ వచ్చావు,
నీకు ఎదురుగా 3D ఆర్ట్ ఎట్ట కనిపించిందంటే అక్కడికి రోడ్డు తెగిపోయినట్టు, నీళ్లు వస్తూ ఉన్నట్టు 3D ఆర్ట్ వేశాడు. నువ్వు రోడ్డు తెగిపోయింది అని చెప్పి కారు ఆపేసి అక్కడి నుంచి దాన్ని మెల్లగా వెనక్కి తిప్పుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నిన్ను కాపాడేవాడెవరు, నిన్ను ఉద్ధరించేవాడెవడు, నిన్ను అవతలకు పంపించేవాడెవడు అంటే ఇది 3D ఆర్ట్ అని తెలిసినటువంటి వాడు ఒకడు ఉండాల. వాడు చెప్తాడు, నాయన ఇది ఆర్ట్, ఇది వాస్తవం కాదు, ఇది నీ భ్రమ అని చెప్తాడు. ఊరుకోయా, కళ్ళ ముందర కనిపిస్తా ఉంటే, కళ్ళ ముందర కనిపిస్తా ఉంటే ఏది పెయింటింగ్ ఇస్ ద ఆవరణం. విక్షేపం ఏమిటి, అది చూడు ఎంత లోతుందో, ఆ నీళ్లు పోతాండాయి చూడు, విక్షేపం. కళ్ళ ముందు కనిపిస్తా అంటే భలే వాళ్ళని మీరు జగన్ మిథ్య జగన్ మిథ్య అని అంటారంటే, అయినా అది 3D ఆర్ట్ రా బాబు. దీనికి అధిష్టానంగా ఉండేది, దీనికి ఆధారంగా ఉండేది ఏంది, రోడ్డు. రోడ్డు ఇక్కడ ఇక్కడ ఎట్లుందో అక్కడ కూడా అట్లుంది. ఇక్కడ ఎట్లుంది, ఇక్కడ సుషుప్తి. సుషుప్తిలో నీకు ఏ విధంగా అయితే ప్రజ్ఞాన ఘన ఆనంద స్వరూపం అనుభూతం అవుతుందో అదే అక్కడ కూడా ఉంది అని చెప్పి అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం, అక్కడ అది లేదు, ఉన్నది పరమాత్మ అనుకొని వెళ్ళగలగాలి. అవునా సరే అని చెప్పి తెలుసుకుంటావు. అది వంక కాదంట, అది 3D పిక్చర్ అంట, రోడ్డు బాగుందంట అని తెలుసుకుంటావు. నువ్వు బావు, నువ్వు మళ్ళీ ఈ పక్క ఆన్లైన్ క్లాస్ మొదలు పెడతావు వచ్చిన వాళ్ళకంతా. అది 3D పిక్చరు, రోడ్డు బాగుంది అని. వాడేమంటాడు, రోడ్డు బాగుంటే నువ్వు కారు ఎందుకు నీపేసినావు, నువ్వు పోవచ్చు కదా అవతలకి అంట. కాబట్టి నువ్వేం చేయాలా, అవతలకు వెళ్ళి యువతలు ఉండే వాళ్ళని పిలవాలి, నేను దాటుకొని వచ్చినాను రా బాబు నువ్వు కూడా వచ్చేయని. నువ్వు ఆన్లైన్ క్లాసులు చెప్పి పరబ్రహ్మతత్వాన్ని అంతా చెప్తా ఉంటే నిష్ప్రయోజనం, నువ్వు సాధన చేయకపోతే నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు. దాంట్లో ఎవడో ఒకడు అద్భుతమైన వాడు తయారవుతాడు. వాడేం చేస్తాడు, చెప్పినాడు కదా అనే విశ్వాసంతో అవతలకు దాటుకొని వెళ్ళిపోతాడు. అది వేరే విషయం. కాబట్టి ఆవరణ శక్తి అనేటువంటిది ఏంటంటే ఒక 3D పిక్చర్ లాంటిది. అది నీకు భ్రమను కలుగజేస్తుంది. అంటే ఒక సాధారణమైన మనిషే, కొంచెం టాలెంట్ ఉండేటువంటి వాడు ఒక 3D పిక్చర్ వేసి నిన్ను భ్రమలోకి లోను చేసేటప్పుడు, ఈ జగత్ అనేది 3D కంటే మించింది కదా. నువ్వు ఎన్ని డైరెక్షన్లలో చూసుకున్నా అన్ని డైరెక్షన్లలో కనిపించేటువంటి నువ్వు చూడగలగాలి. అది 360 డిగ్రీస్లో అయినా కనిపిస్తుంది. అంత గొప్ప ఆర్ట్ నిన్ను భ్రమలోకి లోన్ చేయదా, నీకు భ్రాంతిని కలిగించదా? కలిగిస్తుంది. అది జగద్భ్రాంతికి కారణం. ఆర్టిస్ట్ గొప్పోడు కాబట్టి నీకు భ్రమ కలిగిస్తారు. సత్యం అన్నంత భ్రమ కలిగిస్తుంది. సత్యం అన్నంత భ్రమ కలిగిస్తుంది, కానీ సత్యం కాదు. ఇది ముఖ్యం. అందుకే మన వాళ్ళు ఏమన్నారు, మిథ్య అన్న. ఏంది, ఇల్యూ హాలోజనైజేషన్, లేని దాన్ని ఉన్నట్టు కల్పించేటువంటి టెక్నాలజీ వచ్చింది కదా. అవతల బొమ్మను తయారు చేస్తాం. మనకు ఆ ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది, అవసరం కాబట్టి చెప్తాను. ఆ సినిమాలో ఏం చేస్తా అంటే, ఐశ్వర్యరాయ్ సినిమా. ఆ సినిమాలో ఆ టెక్నీషియన్ ఆమె బొమ్మను తయారు చేసి ఆడిస్తాడు. బొమ్మ పనిచేస్తూ ఉంటుంది. ఆ బొమ్మ మనిషిలాగా భ్రాంతిని కలిగి చేస్తూ ఉంటుంది. బాసు ఐశ్వర్యరాయ్ నటించినటువంటి సినిమా పేరు గుర్తు రావడం లేదు నాకు వెంటనే. ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ బొమ్మను తయారు చేసి యాక్ట్ చేసేటట్టు, అంటే
ఆ బొమ్మ వస్తువుతో తయారు కాదు, కేవలం హాలోజినేషన్, కిరణాలతో తయారవుతుంది, ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ మధ్యన ఒక చిన్న ఆ, ఆ, బొమ్మలు వచ్చినాయి, టాయ్స్, టార్చ్ లైట్ లాంటివి. దాన్ని ఇటు నొక్కినామంటే ఆ ఎదురుగా బొమ్మ పడుతుంది, అది 3D పిక్చర్ పడుతుంది, అక్కడ కారు ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. చిన్న కారు బొమ్మ ఉన్నట్టు కనిపిస్తుంది. అది నిజానికి అది ఆ కారు బొమ్మలాగే కనిపిస్తుంది, కానీ అది ఆర్ట్ కాదు, 3D పిక్చర్ లాగా కనిపిస్తుంది. పోయి పట్టుకున్నామంటే అడేమి ఉండదు, కాంతి తప్ప. ఏ మానవుడే ఇంత అద్భుతంగా చేయగలిగినప్పుడు మాధవుడు చేసేటువంటి సృష్టి ఎలా ఉంటుంది? ఆయన కూడా 3D సృష్టి చేశాడు. ఆ 3D సృష్టి నిజం అనుకొని మనం నమ్మాం, ఆ భ్రాంతిలో ఉన్నాం. ఆ భ్రాంతిలో ఉండడానికి కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి తమో గుణం, దానివల్ల ఏర్పడినటువంటి ఆవరణ శక్తి. అయితే మనలో తమో గుణంతో ఆగిపోలా, రజో గుణం కూడా ఉంది. ఆ రజో గుణం ఏం చేసింది? విక్షేప శక్తిని కలిగించింది. కాబట్టి ఎద్దో పాము ఎంతలా ఉందో చూడు, ఎంత పొడుగుందో చూడు, తీసుకోండి కర్రలు, రండి అందరూ, ఏ పిల్లలు రావద్దండి, దూరంగా ఉండండి అని మొదలుపెట్టాను. ఆ పక్క ట్రాఫిక్ నాపండి, ఈ పక్క ట్రాఫిక్ నాపండి. విక్షేప శక్తి. నాటకం నడుస్తూ ఉంది, నాటకం నడుస్తూ ఉంది. సరే, ఏమన్నా సందేహాలు ఉన్నాయా? సందేహాలు కాదు, ప్రశ్నలు. ఆ, సాధారణంగా మనము పగులు ఈ యొక్క ఆవరణ శక్తి, విక్షేప శక్తితో మనం జీవనాన్ని గడుపుతూ ఉంటాం. ఉమ్, ఆ పగులు ఉమ్. ఆ ఇదే కళ్ళకు కళ్ళకు రావడానికి కారణమా ఈ తమో గుణం ఈ పగలు మనం బ్రహ్మాండ సత్యం అని తెలుసుకోకుండా పగలు ఉన్నంత టైంలో ఆ ఆ, ఈ ఆవరణ శక్తి వల్ల వేరే దాని మీద మనం మనసు ఏర్పడి ఆ, చివరికి నిద్రపోయిన తర్వాత కళల్లో రావడానికి ఇలాంటివే ఇది కారణమా అనేది స్వప్నానికి కూడా కారణమైనటువంటిది జాగ్రత్తే. జాగ్రత్త. దీంట్లో ఉండే వాసనలే దాంట్లో వస్తాయి. ఉమ్, నీకు తాడులో పాము ఎట్లా కనిపించింది? ఇంతకు ముందు నువ్వు పామును చూసుంటే పాము కనిపిస్తుంది. అది అంతే కదా. పామును చూడకుండా ఉంటే అది కర్ర అని ఒకడు అంటాడు, ఆడ ఆడ కర్ర పడింది అని చెప్పి అంటాడు. అది వాడు చూశాడు కాబట్టి జాగ్రత్తలు. ఆ వానికి ఆ కర్ర ఉంది ఇప్పుడు. అందువల్ల ఆవరణం అందరికీ సమానం. ఉమ్, ఎందుకు? అసలు వస్తువు కనిపించినప్పుడు ఆవరణం ఉంది. విక్షేపం మారిపోతుంది. విక్షేపం ఎట్లా మారుతుంది? వాడి వాడి వాసనలను బట్టి విక్షేపం మారిపోతుంది, అంతఃకరణ వాసనలను బట్టి. ఇంకొకడు అది వంకర టింకరగా ఉందనుకో, ఆ జలధార ప్రవహిస్తా ఉందని అనుకుంటాడు, నీళ్లు గారుతా ఉన్నాయి ఇప్పుడు ట్యాప్ నుంచి, అద్దుడు నీళ్లు వస్తా ఉన్నాయి అని అనుకుంటాడు. ఉమ్, ఒకడికి జలధార, ఒకడికి దండము, ఒకడికి సర్పము, ఇట్లా ఎలా కనిపించింది అంటే ఆ వస్తువు యొక్క అధిష్టాన జ్ఞానం లేకపోవడం, ఆవరణం అందరికి కామన్. విక్షేపంలో ఉన్నటువంటి తేడా. విక్షేపంలో. ప్రపంచం అందరికీ కామన్. ఒకడు ఈ ప్రపంచంలో సుఖాన్ని అనుభవిస్తున్నాడు, ఒకడు కష్టాన్ని అనుభవిస్తున్నాడు, ఒకడు నిత్యం గొడవ పడుతున్నాడు, ఒకడు అసూయతో రగిలిపోతా ఉన్నాడు, ఒకడు దానం చేస్తున్నాడు, ఒకడు దానం స్వీకరిస్తా ఉన్నాడు, ఒకడు గొడవ పడుతున్నాడు. ఎందుకు అంటే విక్షేపంలో ఉండేటువంటి తేడా. ఉమ్, ఈ విక్షేపానికి కారణం ఏమనుకున్నాం? రజోగుణం. ఆ రజోగుణానికి ప్రేరణ కలిగించేది ప్రారంభం. అందువల్ల విక్షేపంలో తేడా వల్ల ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కలగడానికి పూర్వవాసనలు కారణము. సర్పం గురించి తెలిసినటువంటి వాడికే అక్కడ సర్పం తెలుస్తుంది, కనిపిస్తుంది. అది తెలియనటువంటి వాడికి అది కర్రలాగా అనిపిస్తుంది. పాము అంటే ఎట్లా ఉంటుంది?
అంటే వాడికి తెలియదు. ఇప్పుడు ఏదో ఒక పండు గురించి చెప్తారు, ఏదో అవకాడో అన్నాడు అనుకోండి, అది నేను చూసుంటే కదా నాకు అవకాడో అనగానే అది గుర్తొచ్చేది. అవును. నా ముందర చాలా చూడకపోతే రాదు. కాలం ఇప్పుడు ఇది ఉంది నా ముందర, ఏందో బొమ్మ అనుకుంటా ఉండా నేను. కంప్యూటర్ కి మౌస్ ఉంటుంది అని చెప్తూ ఉన్నా, మౌస్ అనేది తెలుసు నాకు, కానీ ఇదే మౌస్ అని తెలియదు. మౌస్ అనే పదం తెలుసు, కంప్యూటర్ కి మౌస్ వాడతారని తెలుసు, ఇదే మౌస్ అని నాకు తెలియదు. ఇదే మౌస్ అని నాకు తెలియనప్పుడు ఇది నా ముందరనే ఉంటుంది కానీ ఇది మౌస్ అని నేను అనుకోను. అంటే ఏమర్థం? దీనికి సంబంధించినటువంటి పూర్వ జ్ఞానం నాకు ఉండాలి, దాంతో పాటు దాన్ని నేను చూసి ఉండాలి. అందుకని ఏం చెప్తాం? చూపించి చెప్తాం ఏదైనా. దాన్ని అది రైలు అంటారు. అది రైలు అంటే అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? దాని బొమ్మను తీసి పెట్టుకుంటాం, ఫోటో తీసుకుంటాం. ఆ ఫోటో తీసుకొని దాని కింద పేరు రాసి పెట్టుకొని ఉంటాం. అది మన మెమరీలో ఉంటుంది. అలాంటి వస్తువుని చూడగానే వెంటనే ఏం చేస్తాం? ఈ ఫోటోల్లో చెక్ చేస్తుంది మెమరీ. సెర్చ్ ఇంజిన్ ఒకటి ఉంటుంది లోపల. మనం ఇది వరకు చూసినటువంటి కొన్ని లక్షల ఫోటోల్లో ఆ ఫోటోని పిక్ చేస్తుంది పైకి. దాని కింద ఏం ఫీడ్ చేసాం? రైలు అని ఫీడ్ చేసాం, కాబట్టి అది రైలు అని చెప్తుంది. ఇప్పుడు అడవిలోకి వెళ్ళాం, అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయి. దాంట్లో ఇది వెలగ చెట్టు అని చెప్పినారు, ఒక చెట్టును చూపించి. ఎట్లా చెప్పినావు నువ్వు వెలగ చెట్టు అని? చూసినాం. అన్నిటికీ కొమ్మలు ఉన్నాయి, అన్నిటికీ ఆకులు ఉన్నాయి, అన్ని ఆకులు పచ్చగా ఉన్నాయి, అన్నిటికీ కాయలు ఉన్నాయి అంటే, నీకు ఇంతకు ముందు చెప్పిన ఆయన ఏం చేసినాడంటే, ఇదిగో ఈ చెట్టు బెరడు ఈ విధంగా ఉంటుంది, కొమ్మలు ఇలా ఉంటాయి, దీని ఆకులు ఇలా ఉంటాయి, కాయలు ఇలా కాస్తాయి, పువ్వులు ఇలా ఉంటాయి, ఈ విధంగా పువ్వులు ఉంటే, ఈ విధంగా ఆకులు ఉంటే, ఈ విధంగా కొమ్మలు ఉంటే దీన్ని వెలగ చెట్టు అంటారు. అంటే దాని విశిష్ట పరిచయం ఉండాలి ఎప్పుడు. ఆ విశిష్ట పరిచయం లేకపోతే ఏమనుకుంటాడు? ఆ వెలగ చెట్టును చూసి ఇది మారేడు చెట్టు అంటాడు. ఎందుకు ఎందుకు మారేడు చెట్టు అన్నావు అంటే, దాని కాయలు పెద్దవిగా ఉంటాయి, దీని కాయలు పెద్దవిగా ఉంటాయి, దానిపైన డెప్పు ఉంటుంది, దీనిపైన డెప్పు ఉంటుంది. ఆ కాయను చూసి నేను మారేడు కాయను, ఈ వెలగ కాయను చూసి నేను మారేడు కాయ అనుకున్నాను. కాదు కాదు, ఆకులు చూడు, వెలగ చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి, మారేడు చెట్టు ఆకులు పెద్దవిగా ఉంటాయి. కాండం చూడు, వెలగ చెట్టు కాండం గరుకుగా ఉంటుంది, మారేడు చెట్టు కాండం కొంచెం నునుపుగా ఉంటుంది. ఇది తేడా, ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు అని చెప్పి. అంటే అది వేరు అనేది ఎట తెలిసింది నీకు? దాని లక్షణాలను చెప్తే తెలుస్తుంది. ఇట్లా తెలుసుకున్నటువంటి వాడు ఆ తర్వాత ఒక 1,00,000 చెట్లు ఉన్నటువంటి చోటుకు పిలుచుకొని పోయినాం అనుకోండి, దాంట్లో మారేడు చెట్టును గుర్తుపడతాడా? గుర్తుపట్టలేడా? గుర్తుపడతాడు. అదేవిధంగా ఆ వెల వెలగ చెట్టును గుర్తుపడతాడా? గుర్తుపట్టలేడా? గుర్తుపడతాడు. కారణం ఏమిటి? ఆ వాసన లోపల ఉన్నాయి, జ్ఞానం ఉంది లోపల. కాబట్టి ఆ వాసన అనేకమైనటువంటి జన్మలకు సంబంధించినటువంటి అనేక జన్మలుగా ఈ జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతి నిండిపోయింది. భ్రాంతే సత్యం అనే స్థాయికి వచ్చేసింది. అబద్ధాన్ని ప్రచారం చేసి 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 అబద్ధమే నిజమనే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇది అబద్ధం అని నిరూపించడానికి ఎంత కష్టపడాలి? అందుకే మన మనసు ఒప్పుకోవడం లేదు ఎంతసేపు. కనిపిస్తాండే జగత్తుని మిథ్య అంటున్నాడు, కనిపిస్తాండే జగత్తుని మిథ్య అంటున్నాడు, కనిపిస్తాండే జగత్తుని మిథ్య అంటున్నాడు. ఇది మన ప్రశ్న. తర్వాత ఇప్పుడు ఆ పాపం, వాసనలు, ఆ అవన్నీ చేయడం వల్ల మలశక్తి దాని తర్వాత వస్తుందేమో మరి అది మల దోషం అనేది. ఆ అంటే ఈ మలశక్తిని పుణ్యం చేసి న్యూట్రలైజ్ చేసి
ఉమ్, రావాలా? కానీ ఆ పాపానికి ఇంత పుణ్యం అనేది ఏమన్నా ఎక్కడైనా లెక్క ఉందా? అట్టేం న్యూట్రలైజ్ లెక్కలేదు. చేయడం. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. న్యూట్రలైజేషన్ ఏమీ లేదు. లేదు. న్యూట్రలైజేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారంటే, సాంబార్ చేస్తారు. సాంబార్లో ఏమవుతుందంటే కారం ఎక్కువ అవుతుంది అనుకోండి. ఆ, కారం పోయినప్పుడు ఏమవుతుందంటే పులుపు కలుపుతారు, అవును. లేదా కొంత ఉప్పు వేస్తారు. దాన్ని దేనికోసం? అది తగ్గించడానికి. తెలియకుండా తగ్గించడం తెలియకుండా కోసం తప్ప చేయడానికి. ఇంకా తెలియకుండా చేయడం. చేయడానికి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది తగ్గడం లేదు, అది అట్లనే ఉంది. ఉంది. దాని క్వాంటిటీ తగ్గిపోలా, దీని క్వాంటిటీ పెంచుతున్నాం అంతే. అంతే. అప్పుడు ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ తెలియడం లేదు, బట్ ఇట్ ఈస్ దేర్. ఉంది, ఉంది, ఉంది. కాబట్టి పాపం ఉంటది అట్లే. ఉంటది. పుణ్యం ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, వారంలో 2 రోజులు కష్టం ఉండే 5 రోజులు సుఖం ఉండేదానికి, 5 రోజులు కష్టం ఉండే 2 రోజులు సుఖం ఉండేదానికి తేడా ఉందిగా. ఉమ్. 5 రోజులు కష్టం ఉండే కష్టమేని అనుకుంటాడు. ఎందుకు? 2 రోజులు సుఖం వాడికి సరిపోదు కాబట్టి. అందుకని పుణ్యాన్ని పెంచితే ఏమవుతుంది, కనీసం 4 రోజులు సుఖం 3 రోజులు కష్టం అనుకో, వాడు సుఖంగా ఉన్నట్టే అనుకుంటాడు. ఏముందిలే ఇది 2 రోజులు పోతుంది అని అనుకుంటాడు. అట్లా కాకుండా 5 రోజులు కష్టం ఉందనుకో, వాడు బతుకు ఇది ఏం బతుకురా నాయనా అని అనుకో. అంటే అందుకోసమని ఆలోచన చేసే ఆ, సమయం దొరుకుతుంది. థింక్ దొరుకుతుంది. చేసుకుని. ఇక్కడ పోయేది లేదు, ఇది నీకు ఉండే తీరుతుంది. ఎందుకంటే నువ్వు పుణ్యాన్ని పోవాలని కోరుకోవడం లేదే, అది. కాబట్టి పాపం కూడా పోవాలి. ఓ. అందుకని న్యూట్రలైజేషన్ అనేది లేదు. కాకపోతే ఏమిటంటే, పుణ్యం చేస్తూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, పుణ్యానికి అలవాటు పడినటువంటి మనస్సు పాపాలని వదిలేస్తుంది. భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేటువంటి వాడు మిగతా వాటిని గురించి ఆలోచన చేయడం వదిలేస్తాడు. పూజ చేస్తూ ఉండేటువంటి వాడు ఎవరినో ఏమో అనడం వదిలేస్తాడు. ఇప్పుడు ఆ, ఇద్దరు కూర్చొని మూడో వాడిని గురించి మాట్లాడుకుంటా ఉండారనుకో, అది కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇద్దరు కూర్చొని భాగవతం తీసుకొని ఒకడు చదువుతుంటే ఒకడు అర్థం చెప్తున్నాడు అనుకుంది, ఇద్దరు కలిసి అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, మూడో వ్యక్తి గురించి మాట్లాడేటువంటి సమయం తగ్గిపోతుంది. అంటే పుణ్యకార్యాలు చేయడం వల్ల పాపకార్యం చేయడం తగ్గిపోతుంది. మనకున్నటువంటి సమయాన్ని పుణ్యకార్యాల వైపు మరల్చాలి. అప్పుడు పాపకర్మలు చేయాలనేటువంటి ఆలోచనలు తగ్గిపోతా ఉంటాయి. సో దానివల్ల వచ్చేటువంటి నెగటివ్ కాన్సిక్వెన్సెస్ తగ్గుతాయి. తగ్గుతాయి అంతే, లేకుండా పోవు. భ్రాంతి పెరుగుతూ ఉంటుంది. అంతే. అంతే. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి గోవింద్ గారు? ఏం లేదు సార్. కన్క్లూడ్ చేద్దాం. ఆ, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. స్వస్తి.